హలో ఎవ్రీవన్, ఉగాది అంటే గుర్తొచ్చేది బొబ్బట్లు. ఈరోజు ఆంధ్ర స్టైల్ స్పెషల్ నేతి బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మైదా పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ తీసుకొని చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని నెయ్యి వేసేసుకొని ఎక్కువ నెయ్యి వేసుకొని నానపెట్టేసుకోవాలి. ఒక కప్పు పచ్చిశనగపప్పుని 20 మినిట్స్ నానపెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఏ కప్పుతో తీసుకున్నామో శనగపప్పు ఆ కప్పుతోనే బెల్లాన్ని తీసుకొని మంచిగా దాన్ని ఉడికించుకేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకొని అది మొత్తం బెల్లం కరిగి మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత నెయ్యి అలాగే యాలకుల పొడి వేసేసుకొని చల్లార్చుకుంటే సరిపోతుంది. మనం చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండిని తీసుకొని మనం ఈ విధంగా లోపల పెట్టేసుకొని ఈజీగా నెయ్యి వేసేసుకొని ఒత్తేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా చేసేసుకొని అట్ల పెనం పెట్టేసుకొని మంచిగా నెయ్యి వేసేసుకొని కాల్చుకుంటే సూపర్ టేస్టీ నేతి బొబ్బట్లు తయారైపోతాయి. దీనికి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి.